ఇప్పుడే మనకి చాణక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ వచ్చింది. కాంగ్రెస్ మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ 46% దాకా సాధించబోతుంది. అలాగే బీఆర్ఎస్ 43%, బీజేపీ 6%, ఇతరులు 5% దాకా ఓట్లు వస్తాయని చెప్తుంది. కాంగ్రెస్ మొత్తంగా 3 నుంచి 8% ఓట్లతో అధికార పార్టీ గెలవబోతుంది అన్నది ఒక వార్త. ఒకసారి విఠల్ గారు, సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా నిజమవా నేను చెప్పలేను, కానీ బీజేపీ కూడా విశ్వ ప్రయత్నం చేసింది. ఏకంగా కిషన్ రెడ్డి గారి సొంత పార్లమెంట్ నియోజకవర్గం అది, ఆయన అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా చాలామంది నాయకులు విస్తృతంగా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు కిషన్ రెడ్డి గారు అయితే కాలికి బలపం కట్టుకొని పాదయాత్రలు అన్నీ, చాలా మార్నింగ్ వాక్లు ఇవన్నీ కూడా చేశారు. బట్ ఇప్పటికున్న అంచనాల మేరకు నా దగ్గరికి ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చింది. అదైతే స్పష్టంగా కాంగ్రెస్ గెలవబోతుంది. బీజేపీ చాలా తక్కువ ఓట్ షేరే బీజేపీకి రాబోతుంది అని వార్త. ఏం చెప్తారు సార్? మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ పెద్దలందరూ, గౌరీ గారికి, రెహమాన్ గారికి, రామోన్ గారికి అండ్ బాలరాజు గారికి, వీక్షకులు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడే ఓటర్ల పైన ఎలాంటి ప్రభావం ఉండదు. కొన్ని వాస్తవాలే మాట్లాడుకోవాలి. సో నిజానికి గత ఎన్నికల్లో మాకు అక్కడ 25,000 ఓట్లు మాత్రమే రాగలిగినాయి అసెంబ్లీలో. పెద్దగా ప్రభావం అప్పుడు కూడా చూపించలే. కొంత వల్ల ఈసారి కొంత ప్రభావం పెంచుకుందాం అనే ప్రయత్నం పార్టీ తరఫున మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండే. బహుశా ఈ ట్రయాంగిల్ పోటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సానుభూతి వాతావరణం ఉండొచ్చు, మాగంటి గారికి ఉన్నటువంటి అక్కడ ఆదరణ కావచ్చు. కొంత బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా క్యాంపెయిన్ లో ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, కొంత సానుభూతి ఆయన పైన కూడా ఉంది. 2 సార్లు ఓడిపోయిన అన్నిటి గురించి రేవంత్ రెడ్డి గారు అన్ని తానై ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ అనే ఎలక్షన్స్ గెలవాలని ఒక పట్టుదలతోటి ప్రయత్నం చేశారు మంత్రులు. పట్టుదల బీజేపీ నుంచే నేర్చుకుని ఉంటారు సార్. బీజేపీ జాతీయ నాయకత్వం అంటే ఏ ఎన్నికైనా గెలవాలన్నది మోడీ గారు అందరికీ స్ఫూర్తి. హుజురాబాద్ లో చూపించినటువంటి మా శక్తి సామర్థ్యాలు గాని, దుబ్బాకలో చూపించిన శక్తి సామర్థ్యాలు గాని, తర్వాత మధ్యలో నల్గొండ జిల్లాలో అక్కడ జరిగిన సామర్థ్యాలు ఇక్కడ మాత్రం మేము అంత చూపించలేదనేది మా క్యాడర్ లో కూడా కనిపించింది. సరే, పోటీలో ఉన్నాం, నిలబడడానికి తెలిసే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. సరే, రాజకీయ పార్టీగా గెలుస్తామని చెప్పగలుగుతాం, కానీ బట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే కొంత పోటీతత్వం ఉంది. ఒకవేళ నిజంగా మాకు గెలిపే అవకాశాలు ఉంటే అది ఒక గొప్ప విజయంగానే మేము భావిస్తాము. ఎన్నో ఇవాళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోరావరు పోటీ చేసిండ్రు. మేము డబ్బుల జోలికి వెళ్ళలేదు, విటమిన్ ఎం జోలికి వెళ్ళలేదు, డబ్బులు వంచలే. మనం పత్రికల్లో పేపర్లో చూసినాం, ఒకరు 5,000 వచ్చినట్టు, ఒకరు 6,000 వచ్చినట్లు, 3,000 వచ్చినట్లు. మూడు ఫిగర్లు వస్తున్నాయి సార్. మూడో వాళ్ళు ఎవరన్నా తెలియదు. 2,500, 1,500, 1,000 ఇలా రకరకాలు వస్తాయి. ఇక్కడ వచ్చిన 3 ఫిగర్లు వచ్చినాయి, 2 రాలా మరి నా దగ్గరికి. బీజేపీ మాత్రం ఎక్కడ ఈ ప్రలోభాలకు గురి చేయలేదు, కార్యకర్తలు గురి చేయలేదు, అట్లాంటి ప్రలోభాలకు గురి చేయలేదు సార్. ఓకే, కాదంటే నేననేది విఠల్ గారు, స్టేక్స్ ఇంత అంటే ఫలితం సరే, అధికార పార్టీ లేదంటే సానుభూతి ఉన్న ప్రధాన ప్రతిపక్షం, ఈ రెండింటి మధ్య ఉంటుంది అని స్పష్టంగా ఒక అవగాహన ఉన్నప్పుడు ముందు నుంచే, అంటే ఇంత స్టేక్స్ ఎందుకు పెడుతున్నాయి? మీరొక్కళ్ళనే కాదు, ఇటు బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, ఒక్క ఉప ఎన్నిక మీద పత్రికల్లో వార్తలు చూస్తుంటే దాదాపు 100 కోట్లు పంచారు డబ్బులు అని 3 పార్టీలు కలిసి. 5,000 దగ్గర నుంచి కొన్ని చోట్ల 7,000 అంటున్నారు, 8,000, 1,000 రూపాయలు తక్కువ పంచలేదు 3 పార్టీలు. నేను స్పెసిఫిక్గా ఒక పార్టీ పంచారా లేదా నా దగ్గర సమాచారం లేదు, కానీ చీరలు అంటున్నారు, మిక్సీలు అంటున్నారు, గ్రైండర్లు అంటున్నారు. సరే, ఈ 4 రోజులు అయ్యే ఖర్చు అంతా ఒక అంశం అయితే, ఇంత ఎఫర్ట్, ఇంత పార్టీ, మీకైతే 2 కేంద్ర మంత్రులు, అక్కడైతే ముఖ్యమంత్రి స్వయంగా, బీఆర్ఎస్కి అయితే మాజీ క్యాబినెట్ మొత్తం అక్కడే ఉన్న పరిస్థితి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2 ఇంత స్టేక్స్ లేని దగ్గర కూడా స్పష్టంగా మీరు చెప్తున్నట్టుగా మనకు అవకాశం లేదనుకున్న దగ్గర కూడా ఈ హిందూ ముస్లిం కానీ, లేదు టోపీ పెట్టుకున్నారు కానీ బండి సంజయ్ గారు మాట్లాడటం, ఎందుకు ఇంత రప్చర్ అవసరమా ఒక ఎన్నికలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మతపరమైన రాజకీయాలు చేసినప్పుడు దానికి ప్రతిస్పందనగా మా పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. అప్పటి వరకు ఆ చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు,
కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు. సో ఆ తర్వాత కదా భారతీయ జనతా పార్టీ ఆ లైన్ లో అంతవరకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ లైన్ లో మాట్లాడారు. కానీ ఒక పార్టీ మాట్లాడినప్పుడు దాని ప్రతిస్పందన డెఫినెట్ గా రాజకీయాల్లో ఉంటది, సహజమే. భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేసింది, జూబ్లీహిల్స్ గెలిచే ప్రయత్నం చేసింది, గెలవాలని అనుకున్నాం. బట్ ఇప్పుడున్నటువంటి వివిధ రకాల మాకు వచ్చిన అంతర్గత సమాచారం కావచ్చు, అక్కడ ఓటర్ సర్లు కావచ్చు చూస్తే ప్రధానంగా అధికార పార్టీ డెఫినెట్ గా గెలవాలని ఒక మొండి పట్టుదలతో, ఎట్లయినా గెలవాలి అనే ఉద్దేశంతో తన యంత్రాంగాన్ని కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికార పార్టీకి సహజంగా కొంత అనుకూలమైన వాతావరణం, వారికి వారికి ఉన్నటువంటి అన్ని సదుపాయాలను వాళ్ళు వినియోగించుకున్నారు. బహుశా ఇప్పుడు చూడాలి, అయినా గెలుస్తా అనేది కాంగ్రెస్ పార్టీ. సరే, ఎగ్జిట్ పోల్స్ ఎన్నోసార్లు నిజం కాలేదు, ఈ ఎగ్జిట్ పోల్స్ మనం చూడాలి. ఓటింగ్ సార్లు కొంత పెరగడం గొప్పతనం, 55 to 60% రావడం అనేది నిజంగా సుపరిణామే. హైదరాబాద్ లాంటి సిటీలో 40, 30, 50 ఎన్నడూ దాటలేదు. ఇవాళ ఒక 55, 60 వచ్చిందంటే కొంత సుపరిణామే. అది ఒకవేళ ఓటింగ్ ప్యాటర్న్ పెరిగిందంటే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా డెఫినెట్ గా ఆలోచించవలసిన అవసరం. భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం అయితే చేసింది, బరిలో ఉంది. ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధిలో వస్తుంది, వారి ప్రతిష్ట అది. ప్రయత్నం చేసినాం, రిజల్ట్ అనేది లెట్ us wait and see.